వెల్కమ్ టు నాని ఎలక్ట్రానిక్ వర్క్స్. ఇది హౌస్ వచ్చి మాకు రీమోడలింగ్ చేయమని ఇచ్చారు. దీన్ని మేము కస్టమైజ్ చేస్తామని చెప్పాము. ఇక్కడ చూసుకున్నట్టయితే పాత వైరింగ్ ఎలా ఉంది, పాత స్విచ్ బోర్డులు ఏంటి, స్విచ్లు ఏంటి అనేది చూద్దాం. పాత వైరింగ్ మొత్తం ఇలా ఉంది, మొత్తం చూడొచ్చు. ఇక్కడ ఇది వచ్చి చికెన్. ఇక్కడ లైట్ లేదు కాబట్టి చీకటిగా ఉంది. బోర్డ్ మార్కింగ్ చేసేసి మొత్తం రీప్లేస్మెంట్ చేయాలి. మొత్తం ఐరన్ డక్స్ పెడతాము. ఒకసారి కొట్టిన తర్వాత సరిపోయేలా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకునేలా మొత్తం కొట్టి బోర్డులనే పెట్టి చెకింగ్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ట్రా బోర్డు కావాలని చెప్పారు, పెట్టాము. అలాగే దాన్ని పక్కనే 4 మోడల్ పెట్టడం జరిగింది. టీవీ పర్పస్కి కావాలని చెప్పారు, అలాగే పెట్టాము. అక్కడ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది కిచెన్లో కూడా 12 మోడల్ ఐరన్ డక్ పెట్టడం జరిగింది. చూడొచ్చు. పవర్ లేదు మా ఊర్లో, అందుకని చీకట్లో తీయాల్సి వస్తుంది వీడియో. అలాగే వైరింగ్ చేశాక చూడొచ్చు మీరు, ఇలాగా ఉండిద్ది. మేము వాడిన వైర్ మొత్తం ఫినోలెక్స్ 2.5 కాడి నుంచి 10 వరకు దగ్గర వాడాము. ఈ హౌస్లో వచ్చేసి టోటల్గా 3 రూమ్లు అయితే ఉన్నాయి. రూమ్కి ఒక సెక్షన్ లెక్క లాగాము, మీకు అర్థమవుతుండిద్ది. ఇక్కడ వచ్చేసి కిచెన్లో కూడా లాగాము. ఓకే, ఇది అవుట్ సైడ్ రేకుల్లో కూడా కావాలని చెప్పారు, అలాగే చేసాము వర్క్. టోటల్గా అయిపోయినాక చూద్దాం ఇల్లు ఎలా ఉందనేది. పైన వచ్చేసి టాప్ లైట్ బిగించాము. అలాగే పైన ఛార్జింగ్ పర్పస్ కోసం ఒక బోర్డు అడిగితే బోర్డు కూడా పెట్టాము. ఇది వచ్చేసి బాత్రూంలో కూడా ఒక లైట్ ఫిట్ చేసాం. అలాగే ఇది పంచా అంటారు, బాల్కనీ అనొచ్చు. ఒక ఫ్యాను, ట్యూబ్ లైట్ అవన్నీ ఫిట్ చేసాం. ఇక్కడ వాడిన స్విచ్లు మొత్తం గోల్డ్ మెడక్ కారు. బడ్జెట్ ఫ్రెండ్లీ అడిగారు కాబట్టి మేము బడ్జెట్ ఫ్రెండ్లీగా చేసాం. చెప్పాను కదా టీవీ పర్పస్ అని, అక్కడ బోర్డు పెట్టాం. అక్కడ మోటార్ బాక్స్ వస్తుంది, స్విచ్ వచ్చేసి బోర్డులో డీపీ స్విచ్ వస్తుంది, బోర్డులో వేసుకోవచ్చు. అది ఇన్వర్టర్ పర్పస్, ఇన్వర్టర్ పెట్టుకోవచ్చు. దాని పర్పస్ కూడా వైరింగ్ లాగాం. అలాగే ఇది పూజా మందిరం. ఇక్కడ ఒక వాల్డర్ కావాలని చెప్పారు, బిగించాం. ఇచ్చేసి కిచెన్ చెప్పా కదండి, కిచెన్లో కూడా ఫ్యాన్ కావాలంటే ఫ్యాన్ ఫిట్ చేసాం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యమండి, అందుకని ఫ్యాన్ కూడా ఫిక్స్ చేసాం. చూసుకోవచ్చు మొత్తం 3 రూములన్నీ. పెయింటింగ్ వేస్తే బాగుంటుందండి. ప్రజెంట్ హడావుడి ఇచ్చారు కొంచెం. పెయింటింగ్ వేస్తే టోటల్లీ న్యూ హౌస్ లెక్క వస్తుందండి. ఇక్కడ పక్కన రేకుల్లో లైటింగ్ ఎలా చూసుకోవచ్చు. లైటింగ్ కూడా సరిపోతుందని చెప్పారు. కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఫుల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.